ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ మాటను మనందరికీ చాలా సుపరిచితమైన మాట. ఆ మాట మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అది ఏంటి అని అంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంటది: సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పి. నా ప్రియులరా, ఈ మాట మనము చాలా 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 సార్లు మనము దైవ సేవకుల ద్వారా వినుంటాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదివి ఉంటాం, సండే క్లాసు ప్రతి ఒక్కరికి చాలా చాలా సుపరిచితమైన మాట. అయితే నా ప్రియులరా, ఈ మాటలో ఉన్నటువంటి పరమ అర్థము ఏంటి అని చాలా మందికి అది తెలియదు. ఎందుకు అనంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది అది నోటితో పలికేవారముగా ఉంటాము కానీ, చెవితో వినేవారముగా ఉంటాము కానీ, ఆ మాటను మనం విశ్వసించం. ఆ మాట పైన మనం నమ్మకం పెట్టం. ఆ మాటలో ఉన్నటువంటి పరమ అర్థాన్ని తెలుసుకొని దాన్ని మనము క్రియలో చూపించం. ప్రియులరా, వాస్తవానికైతే సింహానికి ఎటువంటి కొదువ ఉండదు. సింహము అడవికి రాజు కదా. ఆ సింహానికి ఆ అడవిలో ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతి ఒక్క తన కింద ఉన్నటువంటి ప్రతి జంతువులు, సూక్ష్మ జీవులు కూడా ప్రతిదీ భయపడుతూ ఉంటాయి. ఎందుకనంటే ఈ సింహము బలిష్టమైనది. అలాంటి బలిష్టమైన ఈ సింహము పిల్లలు ఉన్నాయి చూసారా, ఆ పిల్లలకు ఇంకేం కొదువు ఉంటుందండి? అడవికి రాజే సింహమైనప్పుడు ఆ రాజు యొక్క కుమారులు కుమార్తెలకు ఏం కొదువు ఉంటది? అలా ఉన్నప్పుడు ప్రభువారి మాట రాస్తున్నాడు, ఒకవేళ అలాంటి రాజ కుమారులు సింహాలకి, రాజు కుమార్తెలు సింహ పిల్లలకు ఒకవేళ ఏమైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ, ఒకవేళ లేమి కలిగి ఉంటాయేమో కానీ, ఒక్క మాట చెప్పనివ్వండి, నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు కాదు అని ప్రభువారు ఈ పూట మనతో కూడా మాట్లాడుతున్నారు. పిల్లరా, అలనాడు ప్రభువు మాట్లాడిన మాట ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ, ఎంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అమలుపరుచుకుంటున్నారో, లేకుంటే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో తెలియదు కానీ, ఒకటి చెప్పనివ్వండి, ఈ మాటను రూఢిగా నమ్మండి. ఈ మాట పైన మీరు విశ్వాసం ఉంచండి. నిజముగా నా ప్రభు ఆయన నమ్ముకున్న వారికి ఎన్నడూ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు మన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీ వెంబడి నా వెంబడి ఉన్నటువంటి ఆ ఒక్క ఎల్షడాయ్, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ ఇమ్మానుయేలు దేవుడు నిజముగా ఆయన సర్వశక్తి కలిగిన వాడే, నీకు సమర్థమును సమకూర్చగలిగినటువంటి గొప్ప దేవుడు అన్నది మీరు నమ్మాలి, విశ్వసించాలి. నా ప్రియులారా, ఈ మాట నమ్మడానికి మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక ఇంటిలో ఒక యజమానుడు ఉన్నాడు, అలాగే ఒక యజమానురాలు, వారికి ఒక కుమార్తె. ప్రియులారా, గమనించండి, ఈ యజమానుడు ఉన్నపలంగా మరణించాడు. ఆ మరణించిన తర్వాత ఆ తల్లి కూతురు జీవనం కొనసాగించడానికి చాలా కష్టతరంగా మారిందంట. డబ్బులు లేక, చేతులు ఖాళీగా, వంటగదుల్లో గిన్నెలన్నీ ఖాళీగా, గుండె నిండా భారము, కానీ విశ్వాసం మాత్రమే ఉంది. ప్రతిదినము దేవుడు ఆ భారమును మోస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దినాన కూడా దేవుడు నా భారం మోస్తాడనే గొప్ప విశ్వాసంతో ప్రతిరోజు గడుపుతూ ఉండేది. ఒక రోజు రానే వచ్చింది, ఇంటిలో ఎటువంటి ఆహారము లేదు, కుండలో ఎటువంటి ద్రవము లేదు, ఎటువంటి పానీయము లేదు. కానీ ఒక విశ్వాసం ఉంది గుండె నిండా, నా ప్రభు నిశ్చయముగా నా ఒక భారాన్ని తీసివేస్తాడు, నా అక్కరను తీరుస్తాడని. ప్రియులారా, గమనించండి, ఆ విశ్వాసముతో ఆమె ఆహారం కొరకు ప్రార్థిస్తూ ఉంది. దేవుడు తప్పక పోషిస్తాడని నమ్మకముతో ఒక పక్కన ఉన్నటువంటి కిరాణా షాపు దగ్గరికి వెళ్ళిందంట. ఆ షాపు ఓనర్తో, అయ్యా, నాకు నెల జీతం రావాలి, ఇంకా రాలేదు, త్వరలో ఈ నెల జీతం వచ్చిన వెంటనే నీకు డబ్బులు ఇచ్చేస్తాను, కానీ ఇంట్లో మాత్రం మాకు ఎటువంటి సరుకులు లేవు, నా దేవునికి నేను ప్రార్థన చేశాను, తప్పకుండా నా ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు, తప్పకుండా నా లోటుపాట్లు సంధిస్తాడు, నాకు ఆర్థిక సహాయాన్ని దయచేస్తాడు, కాబట్టి అప్పుగా కొంచెం రొట్టె ముక్కలను ఇస్తావా,
నేను నా కుమార్తె తిని అది ఆకలి తీర్చుకుంటాము. నా నెల జీతం రాగానే తిరిగి మీకు ఎంత డబ్బు చెల్లించాలో అది చెల్లిస్తాను. దయచేసి ఒక రొట్టె ముక్కలు ఇస్తారా అని అడిగాడు. అప్పుడు ఆ కిరాణా షాపు యజమాని, నీ దగ్గర చిల్లి గవ్వలేదు కానీ ప్రార్థన చేశానని అంటున్నావు, దేవుడిస్తాడంటున్నావు, ప్రార్థన చేస్తే మీ దేవుడు జవాబిస్తాడని అంటున్నావు, నిజంగా మీ దేవుడు జవాబిస్తాడా అని ఆమెను అడిగాడంట. అందులో ఎటువంటి సందేహం లేదండి అని చెప్పి ఈమె ఆ ఒక కిరాణా షాపు అధికారికి ఆమె సమాధానం ఇచ్చిందంట. అప్పుడు వెంటనే ఆ కిరాణా షాపు యజమాని ఈ పని చెప్తున్నా, అయితే ఒక పని చేయి తల్లి, నీవు నీ దేవునికి ఏ ప్రార్థన చేశావో ఆ ప్రార్థన ఒక చీటీ మీద రాసి నాకివ్వు. ఆ ప్రార్థన ఎంత బరువు ఉంటే అంత రొట్టె ముక్కలను నేను నీకు ఇస్తాను. నీ దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడో లేదో నేను కూడా కల్లారా చూస్తాను అని ఆ యజమాని ఆ ఒక తల్లికి ఒక చీటీ ఇచ్చి ఈ మాటలు చెప్పాడంట. నా ప్రియులారా, ఈ యొక్క సందర్భం జరుగుతున్నప్పుడు చుట్టూ ఆ కిరాణా షాపు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ కళ్ళారా చూస్తున్నారు. అయితే నా ప్రియులారా, ఆ చీటీ ఇచ్చిన వెంటనే ఆ తల్లి అమాయకంగా ఆ చీటీ మీద తన ప్రార్థనను రాసి, ఏమైతే అనుకున్నదో అది రాసి, నా దగ్గర ఏమీ లేదు కానీ ఈ ప్రార్థన మాత్రం ఉంది యజమాని, ఇదిగో ప్రార్థన అని తన యొక్క ప్రార్థన చీటి ముక్కలో రాసి ఆ తక్కెట్లో పెట్టిందంట. యజమాని చెప్పాడు కదా, చీటిలో ఉన్నటువంటి నీ ప్రార్థన ఎంత బరువు ఉంటే ఆ బరువు ఆ తక్కెట్లో ఒక సైడ్ పెట్టేసి ఇంకొక సైడు రొట్టె ముక్కలు నేను పెడతానని అని చెప్పిన వెంటనే ఈమె ఏం చేసిందని చీటిలో రాసిన ప్రార్థన ఒక తక్కెట్లో ఉన్నటువంటి ఒక పక్క పెట్టేసింది, ఒక పక్కన పెట్టేసింది. ఇప్పుడు యజమాని ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆ ఇంకొక సైడ్ ఉన్నటువంటి ఆ ఒక దాంట్లో రొట్టె ముక్కలు పెడుతూ ఉన్నాడు. ఒక ముక్క పెట్టాడు కానీ రొట్టె ముక్క ఆ ఒక పేపర్ లేయటం లేదు. ఈ ప్రార్థన ఏ ప్రార్థన అయితే పేపర్లో రాశాడో అటుపక్క ఉన్నటువంటిది ఆ ప్రార్థన కాగితం లేయట్లేదు, చీటీ లేయట్లేదు. ఇంకొక ముక్క పెట్టాడు కానీ లేయట్లేదు. వెంటనే ఈ యజమాని కొంచెం భయంతో, ఏమిటిది, నేను ఒక ముక్క పెడుతున్నాను లేస్తున్నాను అనుకున్నానే కానీ ఏంటి లేయట్లేదు అని ఇంకా తన దగ్గర ఉన్నటువంటి రొట్టె ముక్కలన్నీ వేశాడంట. వాస్తవం అయితే పేపర్ కంటే రొట్టె ముక్కే కదండి బరువు. ఈ యజమాని కూడా అందే అనుకున్నాడు. ఒక రొట్టె ముక్క వేసిన వెంటనే పేపరు బరువుగా ఉండదు కదా, అది వెంటనే లేసేస్తుంది అని చెప్పి ఆమెను మొత్తానికి గోల్మాల్ చేయొచ్చు అని చెప్పి, అవమానపాలు చేయొచ్చు అని చెప్పేసి ఏం చేస్తున్నారు. కానీ నా ప్రియులారా గమనించండి, రొట్టె ముక్కలు పెడుతున్నాడు కానీ ఆ ఒక్క ప్రార్థన రాసినటువంటి ఆ చీటి మాత్రం లేయట్లేదు, కదట్లేదు. అప్పటికే ఆ షాప్ దగ్గర కొనడానికి వచ్చిన వారందరూ ఇదంతా విచిత్రంగా చూస్తున్నారు. తక్కెట్లో ఎన్ని రొట్టెలు వేసినప్పటికీ కొంచెం కూడా ఆ ఒక్క చీటి ముక్క కదలలేదు. ఇక యజమాని ఏమనుకున్నాడంటే, అరే ఇదేదో కుదిరే పని కాదు, అందరి ముందు నా పరువు పోతుంది అని అనుకుని త్రాసులో ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కలన్నీ ఒక సంచిలో వేసేసి, అమ్మా ఇవిగో నీ రొట్టె ముక్కలు తీసుకుని వెళ్ళు, నీతో నేను రేపు మాట్లాడుతానులే అని చెప్పి పంపించాడంట. ఆ యజమాని మిగిలిన వారిని అందరినీ వారికి కావాల్సిన ఆ సరుకులన్నీ ఇచ్చిన తర్వాత, ఆమె తర్వాత వచ్చిన వారందరి సరుకులు ఇచ్చేసిన తర్వాత, వాస్తవానికి ఏమైంది, ఎందుకని నా తక్కట కదలలేదు, అసలు ఏ ప్రార్థన ఆమె రాసి ఉంటది అని చెప్పి ఆ చీటీ ఆమె రాసింది కదా, ఆ తక్కెట్లో ఉన్నటువంటి ప్రార్థన చీటీ తెరిచి చూశాడంట. ఆమె రాసింది, తండ్రి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని ఆ ఒక్క పేపర్లో ఆమె రాసిందంట. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగా. ఏమి రాసిందండి, తండ్రి మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని చెప్పి ఆమె రాసింది. పిల్లరా గమనించారా, ఆ ఒక్క ఆమె రాసి ఉంచినటువంటి ఆ మాట ఎంత క్లారిటీతో, ఎంత విశ్వాసముతో, ఒక దృఢ నిశ్చయతతో ఆమె రాసింది. తండ్రి మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని రాసి పెట్టినటువంటి ఆ ఒక్క చీటీలో ప్రార్థనను ఆ ఒక్క కిరాణా షాపు యజమాని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అయితే సరేలే, వీళ్ళ దేవుడు వీరికి కావాల్సింది అనుదిన ఆహారం ఇచ్చాడు గాని వాస్తవానికి నా తక్కెడ సంగతి ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా
ఆయన యొక్క త్రాసును, ఆ తక్కెడను ఒకసారి చెక్ చేశాడంట. ప్రియులారా, పేపర్ ముక్కలో ఉన్నటువంటి ప్రార్థన ఒకవైపు, బ్రెడ్ ముక్కలు ఒకవైపు పెడితే, బ్రెడ్ ముక్క పెడుతున్నప్పుడు ఈ పేపర్ ముక్క లేయాలి, కానీ ఎందుకు లేయలేదని చెప్పేసి ఒక్కసారి ఆ తక్కెడను చూస్తే అది పైన ఆ తక్కెడ తూచే దగ్గర అది విరిగి ఆ మధ్యలోనే స్ట్రక్ అయిపోయిందంట. ప్రియులారా, యేసుక్రీస్తు మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వడు అన్నది మాత్రము ఆ ఒక్క సిచ్యువేషన్ లో, ఆ సందర్భంలో ఆ ఒక్క కిరాణా షాపు అధికారి, ఆ యజమాని తెలుసుకున్నాడు. ప్రియులారా, నిజంగా నా ప్రియులారా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదండి. ఆయన చెప్పింది చేయకుండా ఉండుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి సమర్థవంతుడు. ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన పైన పెట్టిన నమ్మకాన్ని ఎన్నడూ ఒమ్ము చేయుడు, నమ్మిన బిడ్డలను సిగ్గుపరచుడు. నా ప్రియులారా, ఆ తల్లికి ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంటో తెలుసా? నాకు ఆహారం లేకపోయినా, నా ఇంటిలో పిండి లేకపోయినా, నూనె లేకపోయినా, నా ఒక వస్తువులు లేకపోయినా, నా ఇల్లే ఏ ఒక్క ఆహారం లేనటువంటి నిస్సహాయ స్థితిలో నేను ఉన్నా, కానీ నాకు ఒక నమ్మకం ఏంటంటే, నా దేవుడు నిశ్చయముగా నాకు, నా కుమార్తెకు కావలసిన అనుదిన ఆహారము తప్పకుండా దయచేస్తాడు అని దేవుని పైన ఆధారపడినటువంటి ఆ తీరు ఎంత గొప్పది ప్రియులారా. నా ప్రియ దైవ జనాంగమా, మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క విశ్వాసము, ఆ దేవుని మీద పెట్టినటువంటి విశ్వాసము, ఆ తల్లి పెట్టిన విశ్వాసము ఎంత గొప్పది. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఒకసారి ఇన్ని దినాలుగా నీవు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని పైన ఏదో ఆశామాసగా, ఏదో నిలకడలేని తనంగా, ఏదో నమ్మాలి, నమ్మనట్టుగా ఇలా ఆచితూచి భక్తి చేస్తున్నావేమో, అరకొర భక్తి చేస్తున్నావేమో, లేకుంటే అరకొర నమ్మకము పెట్టావేమో. ప్రభువారి పూట నీతో కూడా మాట్లాడుతున్నాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఆ తల్లి ఆ దేవుని మీద పెట్టినటువంటి గొప్ప నమ్మకం, విశ్వాసం, ఆ తల్లి మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని పైన పడిన ఆధారం, డిపెండ్ అయిన విధము చాలా గొప్పది కదా. ఈ దినాన నీ ఇంట్లో ఆహారం లేదా, పానీయం లేదా, లేకుంటే నీవు ఎవరూ లేని నిస్సహాయ స్థితిలో నిలబడ్డావా? ఎవరు సహాయం చేయలేనటువంటి ఆ పరిస్థితుల్లో నీకు అలుముకున్నాయా? అయితే భయపడబాకు, విశ్వసించు, నిశ్చయముగా, దృఢముగా విశ్వసించు. నిశ్చయముగా నా ప్రభు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా నీ అనుదిన ఆహారము దయచేయగలిగినటువంటి గొప్ప దేవుడు అన్నది ప్రభు పేరిట మీ అందరికీ ఆత్మదేవుడు మీతో కూడా చెప్తూ ఉన్నాడు. మై డియర్ సిస్టర్, నామకార్థానికి విశ్వసించి, నామకార్థానికి నమ్మి, నామకార్థానికి భక్తి చేస్తూ ఉంటే నిజముగా దేవుని పైన డిపెండ్ అవ్వాలి అన్నది ఇదిగో నా ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమాన రీతిగైనా ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ తల్లి దేవుని పైన ఆధారపడిన విధానం ఎంత గొప్పదో ఆలోచించారా? ఇన్ని దినాలుగా నీకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఆహారం లేని సమయములో, ఆర్థిక సహాయం లేని సమయములో, కష్టతరమైన సమయంలో నీవు ఎవరిపైనా అయినా డిపెండ్ అవుతున్నావేమో, ఆధారపడుతున్నావేమో. నీ రక్త సంబంధికులు నీకు సహాయం చేస్తారు అని, నీ తోబుట్టువులు నీకు సహాయం చేస్తారని, లేకుంటే నీ స్నేహితులు, నీ భర్త, లేకుంటే నీ పిల్లలు నీకు సహాయం చేస్తారని ఒక నమ్మకముతో నీవు ఉన్నావేమో. ప్రభు పేరిట ఈ మాట చెప్పనివ్వండి. నీవు పెట్టినటువంటి ఈ మనుషులపై పెట్టినటువంటి ప్రతి నమ్మకము కూడా ఒకనాటికి ఒమ్మైపోద్ది అన్నది ప్రభు పేరిట దృఢ నిశ్చయతతో చెప్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, శ్వాస ఉన్నటువంటి ఏ మనుష్యుణ్ణి నమ్మవద్దు అని. అంటే ఈ భూమిపైన ఉన్నటువంటి మనుష్యుడు ఏదో ఒక దినాన నీ చేయి వదిలిపెడతాడు, నీ విశ్వాసాన్ని మంటగెల చేస్తాడు, నీళ్లలో ముంచెత్తుతాడు.
వారిపైన పెట్టినటువంటి ఆ నమ్మకాన్ని ఏదో ఒక రీతిగా తగలబెడతాడు, అవి పగలగొడతాడు. అయ్యో వీరిపైన పెట్టినటువంటి ఈ విశ్వాసం వ్యర్థం, అయ్యో వీరిపైన నేను ఆధారపడింది వ్యర్థం, వీరినే నమ్ముకున్నది వ్యర్థం అని నీవు బుద్ధి తెచ్చుకునేలా ఈ రోజు నీవు నమ్ముతున్నటువంటి ఆ మనుష్యురాండ్రులు నీ రక్త సంబంధికులు ఒక దినాన్ని నిన్ను చేయబోతున్నారు. అందుకే ప్రభువారు నువ్వు మేల్కోవాలనే, అందుకే నువ్వు ఆత్మీయతలో ఇంకా దేవునిపైన విశ్వాసం కలిగి దేవునిపైన ఆధారపడాలనే ప్రభువారు ఈ పూట మాట్లాడుతున్నారు. మై డియర్ సిస్టర్, మరి మేల్కొంటావా? దేవునిపైన ఆధారపడతావా? నీకు డబ్బులు లేకుండా నిస్సహాయ స్థితిలో అయ్యో దిక్కు తోచని సమయం, చీకటి అలుముకున్న సమయాలు ఎన్నో నీకు ఎదురైపోయి ఉంటాయి. కానీ అలాంటి సందర్భాలన్నీ నువ్వు దాటొచ్చిన కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నీకు సహాయం చేశాడు కాబట్టే ఈ దినాన సజీవ సంఖ్యలో ఉన్నావు. నీ రక్త సంబంధికులు నీకు సహాయం చేయలేదు, నీ తోబుట్టువులు నీకు సహాయం చేయలేదు. ప్రియులారా, ప్రభు పేరట మీకు మనవి చేసేందంటే, నిశ్చయముగా ప్రభు వారు వాక్యం సెలవిస్తుంది, సింహము పిల్లలు లేమి కలివై ఆకలి కొంటాయేమో, కానీ దేవుని పైన ఆధారపడిన వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. మీ అనుదిన ఆహారము నేను దయచేస్తాను అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుని మాటలు నమ్మండి, విశ్వసించండి. అది ఎలాంటి సందర్భమైనా, ఈ దినాన ఇరుకులో ఉన్నావా? నా ప్రభు నిశ్చయముగా విశాలతలు కలుగు చేస్తాడని నమ్మండి. ఈ దినాన అప్పుల సమస్యలో ఉన్నావా? నా ప్రభు నిశ్చయముగా నీ అప్పుల సమస్యను కొట్టి పడవేస్తాడని నమ్మండి. ఈ దినాన ఇంకా గుండె భారము కలిగిన సమస్యలతో నీవు కొట్టుమిట్టాడుతున్నావా? నా ప్రభు నిశ్చయముగా వాటన్నిటి నుంచి విముక్తి నీకు కలుగు చేస్తాడని నమ్మండి, విశ్వసించండి. మనం చేయవలసింది ఒకటి, నిజముగా మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు సర్వశక్తి కలిగిన వాడని, ఏ సమస్యలో నుంచైనా మనల్ని బయటికి తీసుకురాగలడని నమ్మాలి, విశ్వసించాలి. నిశ్చయముగా ఆ దేవుని పైన ఆధారపడాలి, ఆ దేవుణ్ణే మనం ఆనుకోవాలి, ఆ దేవుని పైన మాత్రమే మనం డిపెండ్ అవ్వాలి. అలా నీవు డిపెండ్ అవ్వగలిగితే, అలా దేవుని నీవు ఆధారం చేసుకోగలిగితే, అలా దేవుని పైన విశ్వసించగలిగితే, ఆ దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, నిశ్చయముగా నా ప్రభు నీ సమస్య ఎలాంటిదైనా సరే, ఆ సమస్యలో నుంచి నీవు ఎలాంటి ఊబిలో చిక్కుకున్నా సరే, ఆ ఊబిలో నుంచి నా ప్రభు నిశ్చయముగా నిన్ను బయటికి తీసుకువచ్చి, ఒక పచ్చని ఒలీవ మొక్క ఎలాగైతే పచ్చదనాన్ని ఇస్తుందో అలాంటి పచ్చదనాన్ని నా ప్రభు నీ యొక్క జీవితంలో అమలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి నీవు ఒక్కసారి ప్రభువుని విశ్వసించగలవా? ఒక్కసారి దేవుని పైన నీవు ఆధారపడగలవా? ఇన్ని దినాలుగా ఎవరెవరిపైనా నువ్వు ఆధారపడి ఉంటావు, కానీ ఇదిగో ప్రభు వారిని నీతో కూడా మాట్లాడుతున్నారు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నా పైన ఆధారపడమని ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో చాచిన చేతులతో కూడా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చెల్లి, మరి దేవుని పైన ఆధారపడగలవా? తమ్ముడు, దేవుని పైన ఆధారపడగలవా? మై డియర్ నాన్న, తల్లి, దేవుణ్ణి విశ్వసించగలవా? విశ్వసించగలిగితే, దేవుని పైన ఆధారపడగలిగితే, నిశ్చయముగా నా ప్రభు మన అక్కర్లు తీర్చి సమృద్ధి అయిన ఆహారమును, సమృద్ధి అయిన భక్తి జీవితమును, సమృద్ధి అయిన చిరునవ్వుతో కూడా నా ప్రభు మన 50 మందిని ఆయన ముందుకు నడిపించడానికి మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం, దేవుని పైన ఆధారపడదాం. అలాంటి మేలులతో మన జీవితాన్ని కొనసాగింప చేసుకుందాం. అట్టి కృపా సమాధానములు నా దేవుడు సియోనులో నుంచి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలకు ఆయన దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.